కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి స్నానం చేయడానికి కుదరట్లేదురా. ఏమనుకోకుండా నాకు స్నానం చేయిస్తావా? ఏంటి, నేను మీకు స్నానం చేయించాలా? అవునరా, ప్లీజ్. మీరు నన్ను పెట్టే టార్చర్కి నేను మొగుడు అంటుంటా. అంత మాత్రాన నన్ను మీ పిల్లమనుకుంటున్నారా? స్నానం చేయించమంటున్నారు. నేను ఎందుకు చేయిస్తాను? మీ ఆవిడుందిగా, ఆవిడ్ని అడగండి స్నానం చేయించమని. చిచి, తన్నెందుకు అడుగుతాను నేను? అడగాల్సింది ఆవిడ్నే, నన్ను అడుగుతారేంటి చండాలంగా? రే ప్లీజ్. అమ్మ మధు, వచ్చావా? ఇదిగో మీ ఆయనకి స్నానం చేయించాలంట, తీసుకెళ్లి చేయించు. చిచ్చి, నేనెందుకు చేయిస్తా? ఇక్కడ మేం మాత్రం వెయిటింగ్. మరి కాదా? నన్ను అడగడానికి మొహమాట పడి రూతర్ అన్నయ్యని పిలిచి రికమెండ్ చేయమని అడుగుతున్నారు, అంతేగా? అవును, అంతే. ఎలాగైనా స్నానం చేయించడానికి ఒప్పించమని నన్ను బతిమాలుతున్నాడు. నేనెప్పుడు బ్రతంలాడనరా? అరగంట నుంచి మధుకు చెప్పు అని టార్చర్ పెట్టారు కదండి. ఇప్పుడు మధుగారు రాగానే ప్లేట్ ఫిరాయించేస్తున్నారు. అంత ఈగో ఎందుకండి మీకు? కరెక్టే, అడుగుంటారు. విపరీతమైన ఈగో. అందుకే నన్ను డైరెక్ట్ గా అడగలేక మిమ్మల్ని రాయబారానికి పిలుచుంటారు. ఊరుకో, నేనేం అడగలేదు. అడిగారు, ఆయన ఈగో మీద ఒట్టు. కట్టప్పా, మీరు కాలకేయుడు కదా, ఈగోకు పోకుండా ఒప్పేసుకోండి. జాలిపడైనా స్నానం చేయిస్తారు. ఆ రాక్షితో నేనెందుకు స్నానం చేయించుకుంటాను? అవసరమైతే వారం రోజులు స్నానం చేయకుండా ఉంటా. కంపు బాబోయ్, నేను భరించలేను. రూతర్, స్నానం చేయించమని అడిగింది నిన్ను. స్నానం చేయిస్తావా లేదా? ఇదిగో మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తున్నారు. మధుగారిని అడగండి. అన్నయ్య, ఆయన బతిమాలుకున్నా నేను చేయించను. ఒరే దుర్మార్గుడా, తన ముందు నన్ను వెధవం చేసావు కదరా. నేనెప్పుడన్నానరా తనని స్నానం చేయించమని? నేను ప్రయత్నం చేసినా చీ యాక్ అని వెళ్ళిపోయిందిగా. మీ ఆవిడ వెళ్ళిపోయినప్పుడు నేనెందుకు స్నానం చేయిస్తా? చేయించను. ఒరే ప్లీజ్, స్నానం చేయకపోతే చిరాగ్గా ఉంది. సరే పదండి, నా కర్మ. సారీ 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 సారీ. మెల్లిగా. ఈ పాటికి పెళ్ళై పిల్లల్ని కని వాళ్ళ మూతులు ముక్కులు కడిగి స్నానం చేయించాల్సినవని ఇప్పుడు మీకు స్నానం చేయించాల్సి వస్తుంది. అసలు మీ వల్ల పెళ్ళే కాకుండా మీకు సేవలు చేసుకోవడానికి సరిపోతుంది. పదండి, బాత్రూంలో గేదెను తోమినట్టు తోముతాను. మీకు నేనే గతి ఇప్పుడు. రెస్పెక్ట్. తీసుకువెళ్ళండి సార్, ప్లీజ్. కమాన్ మై బాయ్. జలకలాటలలో గలగల పాటలలో ఏమి కర్మలే హలా, నాకేమి కర్మలే ఇలా. Você papist. నిన్ను తిట్టాలన్నంత కోపం బాధ ఉన్నా కూడా కన్న తల్లిగా పని చేయలేకపోతున్నానే. నలుగురిలో ఎన్ని మాటలు పడుతున్నామో, నాలుగు గోడల మధ్య ఎంత కుమిలిపోతున్నావో నీకు తెలుసా? మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? అసలు ఎందుకు చేసావే ఇలాంటి పని? చేసే ముందు ఒక్కసారైనా మా గురించి కానీ మీ నాన్న గురించి కానీ ఆలోచించాలనిపించలేదా నీకు? నీ మనసులో ఎలాంటి ఉద్దేశం ఉన్నప్పుడు కన్న తల్లినైనా నాతోనో మీ నాన్నమ్మతోనో ఒక్క మాట చెప్పాలనిపించలేదా? మాతో చెప్పడానికి భయంగా ఉంటే నీ చెల్లెళ్లతో అయినా ఒక్క మాట చెప్పుండాల్సింది కదే. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంత పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? మీరు నా మీద పెంచుకున్న నమ్మకం వల్ల, నాన్నంటే గౌరవం వల్ల
నా ప్రేమ గురించి చెప్పడానికి ధైర్యం సరిపోలేదమ్మా. మరి పెళ్లి కూతురుగా పీటలెక్కే ముందు నన్ను నీ చెల్లిని మభ్య పెట్టేసి అక్కడి నుంచి పారిపోవడానికి మాత్రం ధైర్యం సరిపోయిందా నీకు? కళ్ళబొల్లి మాటలు చెప్పి నా కళ్ళ ముందు నుండి పారిపోయావు కదే. అసలు నేనెందుకు పారిపోవాల్సి వచ్చిందో తెలుసా అమ్మా? నువ్వు చేసిన ఘనకార్యానికి కారణాలు కూడా ఉన్నాయా? ఎందుకు పారిపోయావే చెప్పు, చెప్పవే. ఇప్పుడు నేను నిజం చెప్పానంటే మధు కాపురం పాడైపోతుంది. ఆ రోజు నందు అలా మాట్లాడాడని మధుకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలుసు. నా సంసారం ఎలాగో డిస్టర్బ్ అయిపోయింది. నా కారణంగా మధు కాపురం డిస్టర్బ్ అవ్వకూడదు. కారణం చెప్తానని అడు తిరిగావేంటే? ఎందుకు పారిపోయావో చెప్పు. పారిపోయి పెళ్లి చేసుకుని మిమ్మల్ని మాత్రమే ఇబ్బంది పెట్టాను. అదే ఇంకొకరిని నా మనసులో పెట్టుకుని పెళ్లి చేసుకుని ఉంటే ఆ కుటుంబానికి నందుకి కూడా ద్రోహం చేసిందని అవుతాను. ఆ రోజు 5 నిమిషాల్లో వస్తానని చెప్పి పారిపోయిందానివి మళ్ళీ ఇప్పుడు ఎదురు పడుతున్నావు. అది కూడా నీ నాన్న పడుతున్న బాధని చూడలేక, నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక ఆ దేవుడికైనా మొరపెట్టుకుందామని గుడికెళ్ళొస్తుంటే ఇప్పుడు కనపడ్డావే. ఇప్పటికి కూడా నీ తప్పుని తెలుసుకుని మీ నాన్న దగ్గరకొచ్చి క్షమించమని అడగలేదు. నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని నాకు ఉందమ్మా. కానీ ఆయన ఎదురుగా నిలబడేంత ధైర్యం నాకు లేదు. నన్ను చూడగానే నేను చేసిన ద్రోహం నాన్న మనసులో ఉంటుందమ్మా. ఆ ద్రోహం మొత్తం నాన్న కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ ఆవేశంలో నాన్నకేమవుతుందోనన్న భయంతో ఆయన ముందుకు రాలేదు. అసలు నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. బిడ్డల గురించి ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుతాం, కానీ మీరేమో మా గురించి ఆలోచించకుండా సొంత ఆలోచనలు చేసి జీవితాన్ని ఇలా చేసుకుంటున్నారు. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకున్నప్పుడు మేం చేయగలిగింది మాత్రం ఏముంటుంది? నువ్వు కోరుకున్న జీవితమైనా బావుంటే అదే చాలు. మీ అత్త ఆడపడుచు ఆ రోజు ఇంటికొచ్చారు. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే మంచోళ్లలానే ఉన్నారు. నిన్ను బానే చూసుకుంటున్నారు కదా? బానే చూసుకుంటున్నారమ్మా. నాకేం ఇబ్బంది లేదు. మీ నాన్న ఎలా ఉన్నారని ఒక్క మాట కూడా అడగలేదు. పైకి ఇలా ఉన్నా లోపల ఎంత నరకం అనుభవిస్తున్నాడో నాకు తెలుసమ్మా. కాలం మీ నాన్నగారి గాయాన్ని మాన్పడమో, ఆ దేవుడు ఆయన మనసును మార్చడమో జరగాలి. అప్పటి వరకు ఎదురు చూద్దాం. నీ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పవే. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ దగ్గరలో చిన్న జాబ్ చేస్తున్నాను. టైం అవుతుంది, బయలుదేరుతానమ్మా. సార్ మెల్లిగా నెమ్మదిగా సార్. మీకున్న స్పీడు మాకు ఉండాలిగా. దిగమంటే దూకుతున్నారు ఎందుకు? కొంచెం దూకుడు తగ్గించండి, పర్వాలేదు. దూకుతున్నట్టు కనిపిస్తుందారా నీకు? ఇప్పుడు మీ కాన్సంట్రేషన్ ఉండాల్సింది నా మాటల మీద కాదు సార్, మెట్ల మీద. చూసి జాగ్రత్తగా దిగండి. ఏం చేస్తున్నారా? కాలు చేయాలా పెట్టుకుని ఒంటి కాలుతో దిగిరాకపోతే ఏం పోయిందిరా నీకు? అంత కష్టంగా దిగిరావడం ఎందుకు? పైనే ఉండి రెస్ట్ తీసుకుంటుంటే నీకు కావలసినవన్నీ అక్కడికే వస్తాయి కదరా. ఒక్క పూట ఆగలేకపోతున్నావా నీ రూమ్లో? ఇప్పుడేమైంది నాన్న? ఎందుకలా కేకలేస్తున్నావు? కేక లేకుండా ఏం చేయమంటావురా? ఈ పరిస్థితిలో కిందికి రాకపోతే ఏమైంది? బుద్ధుందారా నీకు? రేయ్, వాడికి బుద్ధి లేకపోతే మీ బుద్ధికి ఏమైందిరా? ఇలాంటి కండిషన్లో తీసుకొస్తున్నారు? ఏమండి, అటువైపు రాజారావు గారి చిన్నబ్బాయి, ఇటువైపు గౌతానంద గారి పిఏ. ఆ మాత్రం బుద్ధి లేకుండా ఉంటామా? ఈయన్ని వారించాం, అయినా వినకుండా ఆయన పట్టుకున్న కుందేలకు 3 కాలని చెప్పి 4వ కాలుతో నడుస్తున్నాడు.
మేము సాయం చేయకపోయినా కూడా ఈయన దిగొస్తాను అన్నారు. అది ఇంకా ప్రమాదం అని చెప్పి సాయం చేస్తున్నాం. అంత అర్జెన్సీ ఏమొచ్చిందిరా నీకు? డాడ్ చెప్తే వినట్లేదు, మీరైనా చెప్పండి. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అరే నాన్న, నందు నువ్విక్కడేంట్రా? కిందకెందుకొచ్చావు? అదే ఇందాకటి నుంచి అడుగుతున్నా. చూడు నీ కొడుకు నిర్వాకం. అబ్బబ్బా, మనిషి వచ్చేసి కేకలేయడం ఆపండి. ఏదో కాలు చెయ్యి పర్మనెంట్ గా పోయినట్టు ట్రీట్ చేస్తున్నారు. రే, ఏంట్రా ఆ మాటలు? కిందికెందుకు దిగుతున్నావని అడుగుతున్నావు అంతే. ఆఫీస్కి వెళ్దామని దిగాను. ఇప్పుడు ఆఫీస్ ఏంట్రా? నేను చెప్పాను సార్, మీ అబ్బాయి వినట్లేదు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు. నేను ఆఫీస్కి వెళ్తాను. అక్కడ నాకేదైనా డౌట్ వస్తే నీకు కాల్ చేస్తాను. నేను ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి రెడీ అయ్యాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఏమొద్దు, నేను వెళ్తున్నానులే. ఎందుకురా నువ్వు ఇంత మూర్ఖంగా ఉన్నావు? నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు చెప్తున్నా. నువ్వు ఇలా మెట్లెక్కి దిగుతూ ఉంటే అదెప్పుడు నయమవ్వాలి చెప్పు? ఎలాగో కిందికొచ్చావు కాబట్టి నువ్వు ఇంకా గెస్ట్ రూమ్లోనే ఉండు. అమ్మా, వచ్చిన దగ్గర నుంచి ఆ గదిలో కూర్చుని చిరాకేస్తుంది. నా వల్ల కావట్లేదు. ఆఫీస్కెళ్ళి పని చేసుకుంటేనే నాకు డైవర్షన్ ఉంటుందమ్మా. నా కాలు చేయి చూసుకుంటూ ఎంతసేపని కూర్చోను, ఎన్ని రోజులని కూర్చోను? నీకంతగా వర్క్ చేసుకోవాలనుంటే నువ్వు ఇంటి పట్టున ఉండి చేసుకోరా. రేరుతార్ స్టాఫ్ ఎవరెవరు కావాలి, ఈరోజు స్కెడ్యూల్స్ ఏంటి, ఏ మీటింగ్స్ ఉన్నాయో స్కెడ్యూల్ చేసి ఆ స్కెడ్యూల్ ప్రకారం అందరినీ ఇంటికే పిలిపించు. నాన్నా, మీరు ఆపండి. దయచేసి ఆఫీస్ని ఇంటికి తీసుకురాకండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాలనుకుంటున్నావు కదరా. ఈ కండిషన్లో నువ్వు ఆఫీస్కి వెళ్ళడం కుదరదు. వాళ్లే ఇక్కడికి వస్తారు. నీ పనేంటో నువ్వు చూసుకో. నానా, వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తేనే సవ్యంగా జరుగుతుంది. ఇంట్లో కూర్చొని పని చేయాలంటే అవ్వదు, చిరాగ్గా ఉంటుంది. వర్క్ ప్లేస్కి వెళ్తేనే వర్క్కి సంబంధించిన ప్రాపర్ మూడ్ ఉంటుంది. ఆ పనేదో మీ నాన్న చేస్తానంటున్నారు కదా, వాళ్ళు చెప్తుంది కూడా నీ ఆరోగ్యం గురించే కదా. ఓ 4 రోజులు ఇంటి పట్టు నుండి రెస్ట్ తీసుకో. ఆ తర్వాత హాయిగా ఆఫీస్కెళ్ళి పని చేసుకోవచ్చు. అమ్మమ్మ, ఫస్ట్ నాకిలా ఒకే చోట లాక్ అయి ఉండడం నా వల్ల ఏ పని కాదు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. సరే, నందు గురించి తెలిసిందేగా. వాడొక్కసారి ఏదైనా అనుకుంటే తర్వాత ఎవరు చెప్పినా విండు. ఒక పని చేద్దామండి, నందుకు తోడుగా సుధీర్ని పంపిద్దాం. నందుకు సాయంగా పక్కనే ఉండి చూసుకుంటాడు. అవునలుడు, సుధీర్ అయితే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాడు. నాతో ఎవరూ రావాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను. ఏమెళ్తారండి? నేను ఒక్కనే పట్టుకుని ఎలా హ్యాండిల్ చేయగలను? ఎవరో ఒకరి సాయం కావాలి కదా. మీరు ఆఫీసులో కుర్చీలో కూర్చునే వరకు మిమ్మల్ని కారులో కూర్చోబెట్టడం, దించడం, తీసుకెళ్ళడం, మీ అవసరం చూడడం అంతా ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? స్నానం కూడా నేనే చేయించాల్సి వస్తుంది. ఏంటమ్మా వీడు ఆఫీస్కి వెళ్తానంటున్నాడు? మీ మాటే వినలేదు, ఇంక నా మాటే వింటారు మావయ్య. సరే, సుధీర్ తోడు వెళ్తాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు అనవసరంగా కంగారు పడకండి. మామ్, సుధీర్ వెళ్తాడని వేలం పట్లాగా మీరు ఇప్పటికే 3 సార్లు చెప్పేశారు. అవన్నీ నాకు వీలయ్యే పనులు కాదు, నాకు వేరే పనులున్నాయి. ఒరే, మీ అన్నయ్యని చూసుకోవడం కంటే ఇంకేం పనులున్నాయిరా నీకు? మామ్, నన్నెందుకు అన్నయ్యకి తోడుగా వెళ్ళమంటున్నారో నాకు తెలుసు. ఈ నెపంతోనైనా నన్నేదో ఒక పనిలో కూర్చోబెట్టాలని చూస్తున్నారు. నువ్వు మిగతా వాళ్ళని ఏమార్చొచ్చేమో గానీ నన్ను మాత్రం ఏమార్చలేవు. నేను మీకు దొరకను. వదినా, ఒకసారి రండి. ఒక్క నిమిషం. పట్టుకోండి. ఇక నాకు సంబంధమే లేదు. నేను వెళ్ళను, నాకు వేరే పనులున్నాయి. నాకేం వినిపించట్లేదు, నాకు వేరే పనులున్నాయి. సుధీర్, ఇదిగో గుమ్మం దాటావంటే కాళ్ళు ఇరగొడతా. ఆల్రెడీ అన్నయ్య కాలు విరిగింది. ఇప్పుడు నా కాలు విరగొడితే ఇంట్లో 2 కొడుకుల కాళ్ళు మీరే విరిచేశారని బయట బ్యాడ్గా మాట్లాడుకుంటారు మామ్. చూడు వాడి వెటకారం. సర్లే, వాడు లేకపోతే ఉంది, కోడలుంది కదా, కోడలు తీసుకెళ్తుందిలే. ఏమా, నీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు మావయ్య, నేను తీసుకెళ్తాను. అయ్యో, మధుకెందుకండి శ్రమ? ఇంట్లో చూసుకోవడం, ఆఫీస్లో చూసుకోవడం ఒకటి కాదమ్మా. ఇబ్బంది పడతావు. నేనేం ఇబ్బంది పడినత్తయ్య, నేను చూసుకుంటాను. సర్లే పదండి. పాప అప్పటి నుంచి సార్ ఒంటికాల మీద నిల్చున్నారు. పదండి స్లోగా.
దివ్య దివ్య ఓసారి ఇలారా. ఏంటి బామ్మ? ఈ రిమోట్ ఏంటో చూడవే, సరిగా పనిచేయటం లేదు. ఉండు చూస్తాను. ఏమైంది దివ్య? బ్యాటరీస్ అయిపోయినట్టున్నాయి. బ్యాటరీస్ చేంజ్ చేస్తాను. బ్యాటరీస్ మార్చి నెల కూడా కాలేదు, అప్పుడే పాడయ్యాయా? ఏంటో కనీసం నెల కూడా రావట్లేదు. ఏంటి రమణి, గుడి నుంచి వచ్చి ప్రసాదం కూడా ఇవ్వకుండా నేరుగా వంటగదిలోకి వెళ్తున్నావేంటి? మంచినీళ్లు తాగొస్తా అత్తయ్య. మనకి పెళ్ళైన ఇన్నేళ్లలో నేను లేకుండా మొదటిసారి గుడికెళ్ళావు కదా రమణి. మిమ్మల్ని పిలిచానండి. గుడికి రావడానికి మీరే బద్దకించారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే వెళ్లేసొచ్చాను. మాట ఎక్కడున్నా మనసు ఎక్కడో ఉంది. వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉందేంటి? రమణి, ప్రసాదం ఏటివ్వు. అలా నుంచున్నావేంటే? నీ కూతురికి కుంకుమ పెట్టు. వాడు రాలేదు కదా, విభూతి పెట్టు. ఏంటి రమణి అదోలా ఉన్నావు? ఆ కన్నీళ్ళేంటి రమణి? ఎందుకు ఏడుస్తున్నావు రమణి? చెప్పకుండా అలా ఏడిస్తే ఎవరికి అర్థం అవుతుంది? గుడికెళ్ళొస్తుంటే దారిలో ఇందో చూశాను. అంటే నేను గుడికి రావడానికి బద్ధకంగా ఉందంటే మారు మాట్లాడకుండా వెళ్ళింది ఆవిడ గారిని కలవడానికేనా? కన్న వాళ్ళకే ద్రోహం చేసి పరువు తీసిందని నువ్వు చూడడానికి వెళ్ళావంటే నిన్ను ఏరుకోవాలి. దయచేసి మీ నోటికొచ్చిందల్లా అని నా మనసుని గాయపరచకండి. మీ మనసు నొచ్చుకునే పనులు నేనెందుకు చేస్తాను? మరి ఇదేంటి? మీకు తెలియకుండా ఆ పిల్లను కలవడానికి నేను వెళ్ళలేదు. నా మనసుకేదో దిగులుగా ఉంటే గుడికి వెళదామని వెళ్ళాను. తిరిగొస్తున్న దారిలో ఎందు ఎదురు పడింది. ఎదురు పడితే మొహం తిప్పుకొని రావాలి గాని దాంతో ఎందుకు మాట్లాడావు? ఎన్ని రోజుల తర్వాత ఎందో చూడగానే నాకు మొదట కోపం వచ్చిందండి. కానీ తర్వాత కన్న తల్లి ప్రేమ పొంగు వచ్చేసిందనమాట. అంతేగా? ఒరే రామచంద్ర, నీకేమైనా బుద్ధుందట్రా? గుడికి వెళ్ళొస్తుంటే చూశానని చెప్తుంది కదరా. అదేదో కావాలని వెళ్ళినట్టు పనిగట్టుకుని కలిసినట్టు అలా దెప్పి పొడుస్తున్నావేంట్రా? అయినా అది దాని కన్న తల్లిరా. ఆ మహాతల్లి చేసిన ద్రోహం పెట్టిన క్షోభ ఈ కన్న తల్లి మర్చిపోయిందా? ఒరే, నువ్వెంత కొడుకువైనా ఎంత తండ్రివైనా నువ్వు మగాడివిరా. తల్లి మనసు నీకు రాదురా. అంటే ఏంటమ్మా, నాకు మనసు లేదా? తండ్రి అంటే ఇంతేనా? నా బాధ ఎవరికి పట్టదా? తండ్రిగా నేను ఎంత అవమానపడ్డానో తెలుసా? నేను ఎంత కుమ్ములు పత్రాను తెలుసా? అన్నీ తెలుసురా. మేమన్నీ అర్థం చేసుకోగలుగుతాంరా. మేము నిన్నెలా అర్థం చేసుకున్నామో నువ్వు కూడా ఒక తల్లి మనసుని, ఒక ఆడపిల్ల మనసుని కూడా అర్థం చేసుకోరా. కన్నబిడ్డ చేసిన తప్పుకి కట్టుకున్నదాన్ని అనడం కరెక్ట్ కాదురా. రామచంద్ర, కాలంతో పాటు అన్నీ పాతపడిపోతాయిరా. అయిపోయిందేదో అయిపోయింది. పెళ్ళై 10 రోజులు గడవపోతుంది. ఇంకా 4 రోజులు పోతే 16 రోజుల పండగ కూడా వచ్చేస్తుంది. మెడలో పసుపు తాడు పోయి బంగారపు చైనొస్తుంది. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అన్న భావన పోయి పాత దంపతుల్లాగా అయిపోతారు. కాలం గడిచిపోతున్నా నువ్వింకా ఇలాగే ఉంటే ఎలారా? మీరు ఎన్నైనా చెప్తారు, పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఒరే ఆగరా, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతే ఎలా? ఏమండి, హిందూ చూస్తుంటే నాకు చాలా బాధేసింది. ఎంత కాదనుకున్నా అదే మన బిడ్డే కదండి. ఆ పిల్లకి గడప తొక్కాలని, మీ ముందుకు రావాలని, మనందరితో సంతోషంగా ఉండాలని ఉంటుంది కదండి. ఇవన్నీ జరగాలంటే మీరు దాన్ని క్షమించాలండి. నా ప్రాణం పోయినా క్షమించను.
ఒకవేళ మళ్ళీ అది ఈ గడప తొక్కిందంటే నేను చచ్చినట్టే లెక్క. రండి సార్, జాగ్రత్త. మెల్లిగా సార్ని పట్టుకుందమ్మా, నేను వెళ్ళి వీల్ చైర్ తెస్తా. రే ఏంట్రా, ఆఫీస్లో కూడా వీల్ చైర్ ఏర్పాటు చేసావా? ఎస్ సార్. వద్దు, నేను ఇలాగే నడవగలను. అబ్బా, ఈగో కా బాప్. ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే దానికోసం ఒంటి కాలు మీద నిలబడతారు అని ప్రూవ్ అయింది. ఉండండి, అవార్డు తీసుకుని వెళ్దాం. అవతల ఆఫీస్ స్టాఫ్ అందరూ వెయిటింగ్. అమ్మా పట్టుకోమా. రే రూతర్, ఇప్పుడే చెప్తున్నా, ఆఫీస్ స్టాఫ్ని సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళని చేసుకోమను. ఈవిడ గారు ఆఫీస్కి రాగానే లేనిపోని హడావిడి చేస్తుంటావు నువ్వు. ఇది మరీ బాగుంది. నాకోసం అన్నయ్య ఏం హడావిడి చేశారు? చేశాడుగా ఒక్కసారి. పూల వర్షం కురిపించి సెల్ఫీలు తీయించి నానా హంగామా చేశాడుగా. ఇప్పుడు నువ్వు నాకు సాయంగా వస్తున్నావని మళ్ళీ అలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని చెప్తున్నా. ఓహో అలాగా, పదండి వెళ్దాం. రే సాయం పట్రా. హలో సార్, ఆఫీస్ పనులు చేయడానికి మాత్రమే నేను పిఏని. మీ పర్సనల్ పనులు చూసుకోవడానికి మీ ఆవిడుంది. ఇప్పటివరకు నేను మీకు చేసిన సేవలు చాలు. చంటి పిల్లడికి స్నానం చేయించి స్కూల్కు తీసుకొచ్చినట్టు ఆఫీస్కు తీసుకొచ్చాను, అదే ఎక్కువ. రే నీకు పుణ్యం ఉంటుందిరా, నువ్వు నాకు స్నానం చేయించిన విషయం ఆఫీస్లో ఎవరికి చెప్పకురా, పప్పిషయం అయిపోతుందిరా. ట్రై చేస్తా. మీ ఆయన లాక్కొచ్చి వీడికుంటుంది ఒకరోజు. ఎందుకుంటుంది? పాపం స్నానం కూడా చేయించారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా అన్నయ్య మీద కోపడతారా? అవును, వాడో రక్త సంబంధంలో ఎన్టీఆర్, నువ్వో సావిత్రి. అన్న చెల్లెళ్ళని ఓ తెగ ఇదైపోతున్నారు. మీరు ఎలా అన్నా నేను రూతర్ అన్నయ్యకి సపోర్ట్ చేస్తాను. వాడికి సపోర్ట్ చెయ్యి, నా చెయ్యొదులు, నేను వెళ్తాను. మీ కాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు. మీ ఈగోని పక్కన పెట్టి జాగ్రత్తగా నా భుజం మీద చేయి వేసుకొని నడవండి. మెల్లగా. సాధారణంగా భర్త అడుగుజాడల్లో భార్య నడుస్తుంది, కానీ మన బాస్ మాత్రం భార్య అడుగుజాడల్లో ఆఫీస్కి వచ్చారు. ఎప్పుడైతే అది వాడికి అవార్డు వచ్చినప్పుడు వాడికి మనకి చెప్పకుండా సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చిందో, వాడికి తెలియకుండానే ఆ పిల్ల మాయలో పడిపోయాడు. రూతర్, ఫస్ట్ ఇతనికి డిస్మిస్ ఆర్డర్ ఇచ్చి పంపించు. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి?